సీతా సీమంతం రంగరంగ వైభవములే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బాబా, వెల్కమ్ టు మై ఛానల్ వెనకాల ఒకటి. ఈ పర్టికులర్ ఇప్పుడు నేను వెళ్తుంది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు అని అంటే ఫస్ట్ ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో చెప్తా. రేపు ఈవినింగ్ మా ఫ్రెండ్కి శ్రీమంతం, ఎల్లుండి మార్నింగ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం, వాళ్ళ ఇల్లు అంతా రెనోవేషన్ చేయించుకున్నాక చేసుకుంటున్నారు సత్యనారాయణ వ్రతం. ఈవినింగ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ జెండర్ రివీల్ పార్టీ. అట్లా 3 ఉన్నాయన్నమాట. ఐ డోంట్ నో సండే ఇంకేమైనా ఉందో తెలియదు కానీ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో దిస్ ఇస్ గోనా బి హ్యాపీ వీకెండ్ అన్నట్టు. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ వాచ్డ్ మై ప్రీవియస్ వీడియో, అండ్ నా హ్యాపీ మూడ్కి, రిలాక్స్డ్ మూడ్కి రీజన్ కూడా ఏంటంటే ఎన్నో డేస్గా నేను మనసులో దాచుకున్న కొన్ని విషయాలని ఒక నెగిటివ్ సిరీస్ అనేసి ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ సిరీస్ నేమ్, నా డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడినా దాని గురించి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అండ్ ఫైనల్లీ నా హార్ట్లో నుండి ఆ బరువును పోగొట్టుకున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ థింక్ కైండ్ ఆఫ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ మై ఫేస్ అని నేను అనుకుంటున్నా. సో యా, సో రేపు ఫ్రెండ్ది శ్రీమంతం, సర్ప్రైజ్ శ్రీమంతం. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ శ్రీమంతం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో రేపు శ్రీమంతం సాయంత్రం, ఇవాళ డెకరేషన్ అనేది చేపిస్తున్నాను. సో దట్స్ దిస్ వీడియో ఇస్ గోనా బి ఆల్ సెలబ్రేషన్స్, ఆల్ హ్యాపీ న్యూసెస్. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలవాట్లో పొరపాటు ఎవరికైతే సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నామో వాళ్ళ ఇంటికే పోయినా ఆల్మోస్ట్ జస్ట్ మిస్. ది టాలెంట్ బిహైండ్ దిస్. రాణి వ్రతానికి మేము వైబ్రెంట్ స్టైల్ డెకోర్ వాళ్ళతో వెళ్ళాం కదా, అది బాగా నచ్చి మళ్ళీ వాళ్ళని రీచ్ అవుట్ అయ్యాను. ఇలా సీమంతం అని చెప్తే తను నాకు ఈ స్టైల్ ఎలా ఉంటుందని షేర్ చేసింది మా బడ్జెట్ లో, అండ్ మాకు కూడా నచ్చింది కాబట్టి వి వెంట్ విత్ ఇట్. ఇదేంటంటే రవి వర్మ గారి పెయింటింగ్స్ స్టైల్లో ఈ మధ్య ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ అందరు ప్లాన్ చేసుకుంటున్నారు కదా, సో దాని పిక్స్ తో ఇలా అన్నమాట. కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ అని ఇట్ ఇస్ సో ప్రెటీ. సీమంతానికి చాలా మంచి ఉంటుంది అనిపించింది. సో ఓకే అనుకున్నాం. ముందు డే వచ్చి చేసేసింది. 1 hour 1.5 hour లో ఫాస్ట్ గా అన్ని ప్రిపేర్ చేసేసుకుని వచ్చేస్తుంది. చాలా బాగా చేసింది అనమాట. అందరికైతే అసలు సూపర్ గా నచ్చింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ దేర్ పేజ్. చాలా బాగా చేస్తారు యాక్చువల్లీ. సో అలా ముందు డే వచ్చి డెకోర్ అయితే చేసాము. బట్ సీమంతం అని అంటే దేర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ కూడా కదా, లైక్ మెయిన్లీ ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్, ఇవి. దాంతోపాటు ఇంకొన్ని ఉన్నాయి, దాని గురించి నెక్స్ట్ చెప్తా. సో నెక్స్ట్ డే సీమంతం రోజు మార్నింగ్ స్వీట్స్ కోసం అని వెళ్ళాను. ఇక్కడ సుకాడిగా అని ఉంటుంది, అక్కడ ఫ్రెష్ గా స్వీట్స్ ఉంటాయి అనేసి అక్కడికి వెళ్ళి ఫ్రీ స్వీట్స్ తో పాటు ఇక్కడ అన్ని స్నాక్స్ అవన్నీ కూడా ఉంటాయి. కొద్దిగా న్యూజెర్సీలో ఒకటి రోడ్ లో ఇది ఫేమస్ అనమాట. మీకు ఇక్కడ దగ్గరలో ఎవరైనా తెలియని వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ లైవ్ జిలేబీ కూడా పెడతారు. సో దట్స్ ఆల్సో ప్రెటీ. ఇంకా మున్పు ఇంకా బాగుంటుండే చెప్పాలంటే, కానీ బట్ కంపేర్ టు అది ఎనీ అదర్ ప్లేసెస్ ఇక్కడ బాగుంటుంది. సో నేను ఫ్రెండ్ వెళ్ళి అక్కడ స్వీట్స్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ వెళ్ళి ఫ్లవర్స్ కోసం అని ఫ్లవర్స్ తీసుకొని ఇంటికి వచ్చాం. అండ్ హియర్ యూఆర్ ప్రిపేరింగ్ ఫుడ్. ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు అనుకొని చేసుకున్నాం. కార్తిక్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాడు. అండ్ నా కారు ముందు డే కూడా బ్యాటరీ డెడ్ అయ్యి ఆన్ అవ్వలేదు. ఆ డే కూడా కార్తిక్ ఆఫీస్కి వెళ్ళాక ఆన్ అవ్వలేదు అనమాట. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వద్దాం అనుకున్నది కాస్త సరే ఇక్కడికి వచ్చే చేద్దాం
అని చెప్పేసి వచ్చి ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసామన్నట్టు. అండ్ మీకు ఇంత చెప్తున్నాను, అసలు సీక్రెట్ శ్రీమంతం ఎందుకు అని డౌట్ రావచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. బేసికలీ పేరెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. వీళ్ళ పేరెంట్స్ నెక్స్ట్ వీక్ రాబోతున్నారు, కానీ ఆ లోపే బేబీ వస్తుందేమో అన్నట్టు ఉందన్నమాట. సో సీమంతాన్ని మిస్ చేసుకోవద్దనేసి ఎవరికైనా ఉంటుంది కదా. సో అలా మేము సీమంతం అన్నా చేద్దాము అన్నది వచ్చింది. మా ఫ్రెండ్ యాక్చువల్లీ దానికంటే ముందే ఈ కన్వర్జేషన్ స్టార్ట్ చేసింది. పేరెంట్స్ కూడా ఆలోపు వచ్చి ఉంటేనో లేకపోతే బేబీ ఇంకొన్ని డేస్ అవుతుంది అనిపించుంటేనో అయ్యేదేమో కానీ, బట్ అగైన్ ముందు స్టార్ట్ చేసినాం, వాళ్ళ పేరెంట్స్ రాకముందే చేస్తున్నాం అనమాట. సో సీక్రెట్ గా ఉంచేద్దాము, ఇలా చేస్తున్నాం కదా, సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనిపించింది. అండ్ సీమంతం ఎవరి లైఫ్ లోనైనా, ఏ అమ్మాయి లైఫ్ లోనైనా వెరీ స్పెషల్, ఉంటే చాలా మంచిగా ఉంటుంది. నాకు దాని విలువ ఇంకెక్కువ తెలిసింది, కానీ నాకు లేదు. అయితే అమ్మ వాళ్ళ సైడో అత్తమ్మ వాళ్ళ సైడో ఉంటేనే చేసుకుంటాం కదా, లేకపోయినా కొందరు చేసుకుంటారట. బట్ అగైన్ సెంటిమెంట్ లాగా ఫ్యామిలీలో మాట్లాడితే వీళ్ళు అవాయిడ్ కదా, అట్లా నాకు లేదన్నమాట. సో ఉన్న వాళ్ళు ఎందుకు మిస్ చేసుకోవాలి, మంచి సెలబ్రేట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అసలు ఎంత ఎనర్జీని, ఎంత మన వాళ్ళందరూ చుట్టూ మన వాళ్ళతో నుండి చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే మిస్ చేసుకోకుండా ఉండాలి అన్నట్టు అలా డిస్కషన్ మాకు రాగానే సరే చేద్దాం అన్నట్టు అనుకున్నాం. మా ఫ్రెండ్ ఇనిషియేట్ చేస్తే వి జాయిన్డ్ ఇన్. అండ్ ఇండియా నుండి ఇంకా కొన్ని స్టఫ్ అయితే కావాలి కదా, ఇండియా నుండి వాళ్ళ అత్తయ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పంపించారన్నమాట. వాళ్ళకి బట్టలు, రిటర్న్ గిఫ్ట్స్ లోకి బ్లౌజ్ పీస్లు, గాజులు, తనకి గాజులు, పసుపు కుంకుమ, సోంపు, ఇలా అన్నట్టు రిటర్న్ గిఫ్ట్ బ్యాగులు ఇవన్నీ ఇండియా నుండి పంపించారు. సో మేము కూడా కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ ఆర్డర్ చేసి పెట్టి ఉండే అన్నమాట. అండ్ అలా డెకోర్ ఇవన్నీ అయితే రెడీ అయి ఉన్నాయి. దిస్ ద ఫస్ట్ థింగ్ నాకు తెలిసినంత వరకు, నా దాంట్లో ఫస్ట్ టైం సీమంతం ఇలా సర్ప్రైజ్ చేయడం. అండ్ ఎస్పెషల్లీ నేను చాలా సీమంతాలు అటెండ్ అయ్యాను, కానీ సీమంతం చెయ్యడం అనేది నేను మొదటిసారి అనమాట. దట్టు ఇలా నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒకరికి చేయడం అనేది ఇంకా స్పెషల్ గా ఉంటది. ఎందుకంటే యుఎస్ లో మనకి ఇక్కడ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి డిఫరెంట్, కానీ నాలాగా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు, వాడు ఇంకెక్కడో ఉన్నాడు. సో పెద్దగా మనకంటూ పెద్ద ఫ్యామిలీ లేని వాళ్ళకి ఫ్రెండ్సే ఫ్యామిలీ. అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా లక్కీ అని చాలాసార్లు చెప్తాను. అది ఇక్కడ అలా మనతో వైబ్ అయ్యే ఫ్రెండ్స్ ని ఫిగర్ అవుట్ చేస్తున్న వాళ్ళకి దాని వాల్యూ తెలుసు. నాతో చాలా మంది అంటారు, అరే మంచి అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ ని మిమ్మల్ని చూస్తే అని. గాజులు, పోకలు అవి ఉన్నాయా? అట్లేం లేవు. పోకలు, ఫ్రూట్ ఒక ఆరెంజ్ వేద్దాం. ఆరెంజ్ బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ, సోంపు, మెహందీ, 2 గాజులు, ఫ్రూట్. వెళ్ళేటప్పుడు స్వీట్స్ అవునవును పిలిచి పెట్టచ్చు. అంటే నేను ఇప్పుడు స్నేహ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లనే రెడీ వచ్చినా అని చెప్తా, ఇట్లే ఈవెంట్ ఇట్లే వచ్చినా అని చెప్తా. వచ్చేసి 10 వెళ్దాం చేస్తుంది. అదే చెప్తాం, అదే చెప్పాను కదా, స్నేహకి శారీ కోపిక లేదంటేనే నార్మల్ రెగ్యులర్లీ కంపల్సరీగా డ్రెస్ వేసుకొని వచ్చేసాయని చెప్పాను. ఇక్కడికి వచ్చినాక మార్చి ఇది ఇప్పుడు దీన్ని క్లాత్ వేద్దాము. క్లాత్ వేసి ఆ సెట్ కొండపల్లి బొమ్మలు ఎలా ఉంటుంది అసలు, ఫస్ట్ హైట్ ఎలా ఉంటుంది, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టినప్పుడు మధ్యలో కొంచెం ముందుకైనా ఏం కాదు, కానీ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి కూర్చోవడం రావాలి కదా తనకి. చేరే కదా పెద్ద ఇదేం కాదు, కానీ ఫస్ట్ కొంచెం సైడ్కి వదిలేసి రావాలి. సో అలా మనకు మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ దొరకడం లక్కీ. అండ్ నౌ వీఆర్ లక్కీ అండ్ నౌ దే ఆర్ లైక్ ఫ్యామిలీ. సో తనకి చేయడం అనేది ఇంకెప్పటికీ నాకు గుర్తుండిపోతుంది, అండ్ తనకి కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇలా చేయడం. సో ఫర్ ఆల్ దీస్ రీజన్స్ చేయడానికి వీఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. సో అలా గ్యాదరింగ్ అని చెప్పేసి అయితే తనని రమ్మని చెప్పాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు సర్ప్రైజ్ హర్.
బేసికలీ ఇది గ్యాదరింగ్ అని చెప్పేసి తనకు చెప్పాము. ఇప్పుడు ఎందుకు గ్యాదరింగ్, దేనికోసం అన్నట్టు కొద్దిగా డౌట్ తనకు అనిపించింది అన్నమాట. బట్ షీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్, అసలు సీమంతం అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నార్మల్లీ స్నేహ ఇలా చూపించదు, షీఈ్ వెరీ కంపోజ్డ్, కంట్రోల్ గా అలా ఉంటది అనమాట. బట్ ఏడ్చేసింది. ఆఫ్ కోర్స్ ఎవరికైనా అస్సలు ఇట్లా ఏంటి అన్నట్టు షాక్ అయింది అనమాట. ఆ ఒక్క రియాక్షన్ టోటలీ వర్త్ ఇట్ అనిపించింది అన్నట్టు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ మై అవుట్ఫిట్. మా ఫ్రెండ్స్ అందరు కూడా మస్తు నచ్చింది. లైక్ నేను రీసెంట్గా వినాయక చవితిలో కూడా అనుకోకుండా ఎల్లో అప్పుడు కట్టుకున్నా, ఇప్పుడు కట్టుకుని ఇది చాలా డేస్ అయింది అవుట్ఫిట్. దిస్ ఈజ్ ఫ్రమ్ శ్రీ మగువ బొటిక్ అన్నమాట. సో ప్రిటీ, నాకైతే కలర్ బాగా నచ్చింది, నాకు బాగా సెట్ అయింది. అండ్ ఈవెన్ బ్లౌజ్ డిజైన్ ఆలోచించి వేయించుకున్నా, ఇలా మంచి సెట్ అయింది. ఫ్రెండ్స్ అందరికి కూడా నచ్చింది. వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలి అంటే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇంకా ఈ ఫ్రెండ్స్ కాకుండా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చేది ఉంది, తినని ముందని చెప్పేసి రప్పించేసి అవుట్ఫిట్స్ అన్ని రెడీ అయి ఉన్నాయి. మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే మేకప్ ఉంది, తెలుసు మీ అందరికీ, స్నేహ సాజ్ మేకప్. సో తను మేకప్ వేసేసింది. జ్యువెలరీ నా దగ్గర చాలా ఉన్నాయి, తీసుకొచ్చిన. సో మెహందీ మాత్రం ముందే ఇద్దాం అనుకున్నాం, మళ్ళీ డౌట్ వస్తుంది 1-2 days ముందు ఇదంతా అనేసి లైట్ తీసుకొని పారాన్ అయితే పెట్టినాం. అండ్ చూడండి బుట్ట బొమ్మలా ఉంది, అసలు దిష్టి తగలతో దిష్టి జగ కూడా పెట్టినాం. అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వీడియో కాల్లో ఉన్నారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పినాం ఇట్లా అనుకుంటున్నాం అని. వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా వీడియో కాల్స్ లలో ఉండే. అండ్ దెన్ శ్రీమంతం స్టార్టెడ్. నాకైతే ఎంత బాగా అనిపించిందో. లైక్ సీమంతం అంటేనే ఒక అమ్మాయి లైఫ్లో చెప్పినట్టు చాలా స్పెషల్. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ టైం ప్రెగ్నెంట్ ఉమెన్ని సెలబ్రేట్ చేయడం. వెదర్ ఇట్స్ జెండర్ రివీల్ అనుకోండి, లేకపోతే 21st డే అయినా, ఇంకేదైనా సరే మిగతా వాళ్ళ కోసం కూడా ఉంటుంది. కానీ ఇంత చేసి ఇంత తీసుకొని, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇంత గోత్రూ అయ్యే అమ్మాయి కోసం తనని సెలబ్రేట్ చేస్తూ, తనని స్పెషల్గా ఫీల్ చేస్తూ చేయగలిగేది సీమంతం ఒక్కటే. సో అట్లా సీమంతం చేసుకోవడం అండ్ అందరూ మనోళ్ళు అందరూ వచ్చి అట్లా బ్లెస్ చేయడము, తనంతా హ్యాపీగా ఉండడం, స్ట్రెస్ అంతా మర్చిపోయి, లాస్ట్ స్టేజ్ ప్రెగ్నెన్సీలో అయితే ఎంత స్ట్రెస్ ఉంటుందో అంతా మర్చిపోయి తను అలా ఉండడం. సో సీమంతం చేసుకుంటే దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ మేము అట్లా చేయడం, మేము సో హ్యాపీ, తను కూడా వెరీ 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 హ్యాపీ అన్నమాట. సో అట్లా అయితే మా ఫ్రెండ్ సీమంతం చేసినాం మేము. మీరు ఇట్లా ఎప్పుడైనా సీక్రెట్గా చేశారా? మీ ఫ్రెండ్స్లోనో ఫ్యామిలీలోనో సీక్రెట్ బేబీ షవర్స్ కొంతమంది చేయడం నేను చూశాను. సీక్రెట్గా సీమంతం కంప్లీట్లీ ఇట్లా ప్లాన్ చేయడం నాకు తెలిసిన సర్కిల్లోనైతే మేమే ఫస్ట్ అన్నమాట. బట్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. సీమంతం డన్. అండ్ నౌ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ బుట్ట బొమ్మ. చిట్టి తల్లి కోసం వెయిట్ చేస్తాను అనమాట. తను హ్యాపీ సేఫ్ డెలివరీ అవ్వాలి, మంచిగా తొందరగా రికవర్ అవ్వాలి, మంచి హెల్తీ క్యూటీ బొమ్మ రావాలి, అన్నీ మంచి జరగాలని అగైన్ నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling, bye bye.